సమాజంలో చాలా సమస్యలున్నాయి. మనమేం చేయగలం, మా వల్ల జరిగే పని కాదని అనుకోలేదు వాళ్ళు. సాయం అందించాలని తప్పించారు. అందుకే తోటివారిని చైతన్యపరిచే మార్గాన్ని ఎంచుకున్నారు. లక్ష్యం దిశగా అడుగేసి తమ వంతు చేయూత అందించారు. 4 రోజుల వారి సైకిల్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిని నింపింది. సేవా తత్పరతలోనే కాదు, 10 మందికి బాధ్యతను గుర్తు చేయడంలోనూ స్ఫూర్తిదాయక పయనాన్ని సాగిస్తున్న ట్రైడర్స్ బృందంపై ప్రత్యేక కథనం. సైకిల్ పై రై దూసుకుపోతున్న ఈ యువజనులు హైదరాబాద్ మహానగరంలో వివిధ రంగాల్లో ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఇప్పుడిలా సైకిల్ తొక్కుతూ విశాఖకు చేరుకున్నారు. 4 రోజుల పాటు రాత్రి పగలు సైకిల్ తొక్కుతూ విశాఖ ఎక్స్ప్రెస్ పేరిట ప్రారంభించిన పయనాన్ని సోమవారం రాత్రి పూర్తి చేశారు. ఇంతకీ వీరి సైకిల్ పరుగు వెనుక లక్ష్యం ఏమిటి తెలుసా? ఆలనా పాలనా లేని గిరిజన బాలికలు, తల్లిదండ్రులను కోల్పోయిన అనాథలు, ఇలా విభిన్న నేపథ్యాలకు చెందిన అభాగ్య బాలికలకు సాయం అందించడమే. ఈ బాధ్యతను నెత్తిన వేసుకున్న గ్లోబల్ ఎయిడ్ సంస్థకు బాసటగా వీరి తమ సైకిల్ ప్రయాణాన్ని సాగించారు. 130 మంది బాలికల సంరక్షణ, విద్యాబోధన బాధ్యతలను గ్లోబల్ ఎయిడ్ సంస్థను నిర్వహిస్తున్న సాయి పద్మ తీసుకున్నారు. దివ్యాంగురాలైన సాయి పద్మ సమాజంలోని వేళ్లూనుకున్న పేదరికం బారిన బాలికలు చిక్కుకోకూడదన్న తలంపుతో చేస్తున్న ప్రయత్నానికి తమ వంతు సాయం అందించాలని ట్రైడర్స్ ఇండియా బృందం భావించింది. వివిధ మార్గాల్లో 6,20,000 రూపాయల నగదును సేకరించారు. ఆ మొత్తాన్ని గ్లోబల్ ఎయిడ్ సంస్థకు అందించే విషయంలోనూ తమదైన ప్రత్యేకతను కనబరిచారు. మొత్తం 15 మంది బృందం సైకిళ్లపై విశాఖ ఎక్స్ప్రెస్ పేరుతో శుక్రవారం హైదరాబాద్ లో ప్రయాణమై సోమవారం రాత్రికి విశాఖ చేరుకున్నారు. మార్గం మధ్యలో ఎంతో మందిని కలిసి వారికి బాలికా విద్య ప్రాధాన్యతను అర్థమయ్యేలా వివరించామంటున్నారు ఈ ట్రైడర్స్. ఆడపిల్లలకి వాళ్ళ మంచి ఎడ్యుకేషన్ ఉండి వాళ్ళు మంచి హెల్తీగా ఉంటే వాళ్ళు ఫ్యూచర్లో మన కంట్రీకి చాలా యూజ్ అవుతారు. ప్లస్ వాళ్ళు పర్సనల్గా వాళ్ళు డెవలప్ అవుతారు. యాక్చువల్లీ ఎవరి మీద డిపెండ్ అవసరం లేదు. మెయిన్ గర్ల్స్కి స్టడీస్ చాలా ఇంపార్టెంట్ అనే కాన్సెప్ట్ తోటి మేము ఎట్లా చేస్తున్నామండి. చాలా ఇంప్రెస్ అయ్యాము గ్లోబల్ ఎయిడ్ ప్రోగ్రామ్స్ చూసి. చాలా మంది కాల్స్ చేశారు, మెసేజెస్ ఇలా చేస్తున్నాం అనగానే ఎవ్రీవన్ వాజ్ ఇంప్రెస్డ్. చాలా మంది మా టార్గెట్ వాజ్ 5.2 lakhs ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ద్వారా కలెక్ట్ చేద్దాం అనుకున్నాం. బట్ ఎక్సీడ్ అయిపోయింది. సో యూ కెన్ ఇమాజిన్ హౌ ద రెస్పాన్స్ వాస్. అక్కడ నుంచి ఇక్కడ వరకు సైక్లింగ్ చేసి రావడమే సంతోషంగా ఉంది. ఆ తర్వాత అది ఆడపిల్లల చదువు కోసం రావడం అనేది చెప్పలేమే కాస్త సంతోషం అనేది. ఆన్లైన్ లో ఎవరైతే మాకు డబ్బులు ఇచ్చారో వాళ్ళందరి తరపున మేము సైకిల్ దొక్కామని నా అభిప్రాయం. గ్లోబల్ ఎయిడ్ అనే ఆర్గనైజేషన్ కి ఇవ్వడము ఇట్ ఈస్ క్లోజ్ టు మై హార్ట్, క్లోజ్ టు అవర్ హార్ట్స్. వీఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ ద గ్లోబల్ ఎయిడ్ మెంబర్స్. ఆ పిల్లల్ని కూడా ఎప్పటికప్పుడు ఎక్కడికి బీచ్కి కానీ సంవత్సరానికి ఒకసారి తీసుకెళ్తూ ఉంటాం. హైదరాబాద్ నుంచి తీసుకొచ్చిన విరాళాన్ని అందించే కార్యక్రమాన్ని ఏయూలో నిర్వహించారు. ఇలాంటి ప్రయత్నాలు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని ఏయూ రిజిస్ట్రార్ ఉమామహేశ్వరరావు అన్నారు. $6,20,000 కలెక్ట్ చేయడం అనేది పెద్ద అమౌంట్ కాదని కొంతమంది అనుకున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి కార్యక్రమం. సేవా తత్పరత కలిగినటువంటి యువత యువకులను తయారు చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ యంగ్స్టర్స్ రియల్ హీరోస్. డెఫినెట్గా వారి యొక్క సేవా తత్పరతని, వారి యొక్క చురుకుదనాన్ని, వారు చేపట్టినటువంటి ఇనిషియేషన్ని మనందరం ఈ సందర్భంగా అభినందించాలి. మీరు ఒక పండగ వాతావరణం చూస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే 650 కిలోమీటర్లు సైకిల్ మీద రావడం అంటే, అందులోనూ ఇవాళ ఉన్న ఆరోగ్య పరిస్థితుల్లో, ఇవాళ ఉన్న ఒత్తిళ్లలో, సో వాళ్ళు ఆ కాజ్కి మేము బెనిఫిషియరీ అవడం నాకు చాలా సంతోషంగా ఉందండి. మా సంస్థలో ఉన్న 130 మంది ఆడపిల్లల తరపున వాళ్ళ వెనకాల వీళ్ళు ఉన్నందుకు వాళ్ళ ఫిట్నెస్ అనేది ఉపయోగించడం చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఈ తరహాలో కార్యక్రమాలు కొనసాగించాలని భావిస్తున్నట్లు ట్రైడర్స్ బృందం చెబుతోంది. మరింత మంది భాగస్వామ్యంతో మంచి చేసేవారికి దన్నుగా ఉండటంలో ఎంతో సంతృప్తి ఉంటుందని వారు అంటున్నారు.